నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుండటంతో జిల్లాలో 163 కేఎన్ఎస్ఎస్ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. జిల్లాలో 3,398 మంది పరీక్షకు హాజరుకానున్నారని, నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో 4, డిస్పల్లి బోధనలో 2 చొప్పున మొత్తం 8 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 5న ఉదయం 10 గంటలకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ధర్మారం బృందావన్ గార్డెన్స్ లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరుకానున్నారు. బోధన్ నీట్ పరీక్ష కేంద్రం వద్ద సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేశారు. బోధన్ పట్టణ సీఐ వెంకట నారాయణ విద్యార్థుల సమస్యలను తెలుసుకుని సమస్యలు పరిష్కరించారు. నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. పలు గ్రామాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45.5 డిగ్రీలు నమోదవుతున్నాయి. ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సిబిఎస్ఈ 10వ తరగతి 12వ తరగతి ఫలితాలను ఈ నెల 6న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారంటూ ఓ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రచారాన్ని సిబిఎస్ఈ అధికారులు ఖండించారు. ఆ లెటర్ ఫేక్ అని, అందులోని సమాచారాన్ని నమ్మొద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. త్వరలో తామే వెబ్సైట్ లో రిజల్ట్ ప్రకటన తేదీని వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఆపరేషన్ కంగారుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని, ఆయుధాలు వీడి లొంగిపోవాల్సిందేనని స్పష్టం చేశారు. మావోలు ఎంతో మంది నాయకులను హతమార్చారని, అమాయక పౌరులను పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పాకిస్తాన్ పై యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మేము భారతీయులం, మాకు పాకిస్తాన్ తో సంబంధమే లేదు. యుద్ధం వస్తే నేను రెడీగా ఉన్నా. మోదీ షా నాకు సూసైడ్ పంపిస్తే నా ఒంటికి కట్టుకొని పాక్ లోకి వెళ్లి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నా. నేను జోక్గా చెప్పట్లేదు, దేవుడి మీద ఒట్టు అని పేర్కొన్నారు.